శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఇదే నీ జీవిత రహస్యం, వెంటనే విను తల్లి. ఇది విన్న నీ జీవితంలో ఇక అన్ని అదృష్టాలే కలుగుతాయమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు చెప్పబోయేటువంటి ఈ సందేశం ఒక జీవిత రహస్యమని, తన బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ఒక జీవిత రహస్యమని, ఇది విన్న తరువాత వారికి ఇక మీదట ప్రతిదీ జరగబోయే ప్రతిదీ కూడా ఒక అదృష్టం లాగే ఉంటుందని బాబా గారు అంటూ ఉన్నారు. అంటే వారు పట్టబోయే ప్రతిదీ కూడా బంగారం అవుతుందని బాబా గారి ఉద్దేశం. ఇప్పటిదాకా ఒకే ఒక్క సంతోషం కోసం, లేదంటే ఒకే ఒక్క విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తన బిడ్డలు ఇక ఏ పని మొదలు పెట్టినా అందులో విజయమే సాధిస్తారు. ఇక ఏది పట్టుకున్నా సరే అది బంగారమే అవుతుంది. అంటే మన జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి గొప్ప అదృష్టాన్ని, గొప్ప భవిష్యత్తును బాబా గారు తన బిడ్డలకు అందిస్తానని ఈ సందేశం ద్వారా చెబుతూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విని పూర్తిగా తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఇది నీ జన్మ రహస్యం, నీ జీవిత రహస్యం తల్లి. ఇది విన్న వెంటనే నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి అన్ని కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా గట్టెక్కిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నీ యొక్క ప్రస్తుత పరిస్థితి అంతా కూడా ఒక సందిగ్ధంలో, ఏం చేయాలో అర్థం కాని తోచనటువంటి స్థితిలో ఉన్నావు కదా. అలాగే ఈ కష్టాలు, బాధలు, సమస్యలు నాకేనా తండ్రి అన్నట్లుగా నువ్వు ఏదో నీ మనసులో ఒక అలజడికి గురవుతూ ఉన్నావు. అలాగే ఎవ్వరూ కూడా నీ వాళ్ళు కాదు, నేను ఒంటరి వాణిని అనే ఒక రకమైనటువంటి బాధతో గడుపుతూ నీ జీవితాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక ఎప్పుడూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావమ్మా. బిడ్డ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి తల్లి. మరి కొంతమందిని ఆ కష్టాలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మరి కొంతమంది జీవితంలో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తూ, మాకు ఏ కష్టాలు లేవన్నట్లుగా, అంటే మానసికంగా తమలో తామే మనోవేదన చెందుతూ అలాగే పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నువ్వు కూడా ఈ జాతికి చెందిన వానివే బిడ్డ. నీవు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలలో, బాధలలో, సమస్యలలో అన్నింటిలో కూడా నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని చెప్పి నీకు కేవలం ఒక మాట, రెండు మాటలు మాత్రమే చెప్పి దాని తరువాత వారి జీవితాలలో తీరిక లేని సమయాన్ని గడుపుతూ ఉన్నారు. నిన్ను నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి నీకు నువ్వే ఏదైనా పోరాడాలి, ఏదైనా సాధించాలి, నాకు నేను మాత్రమే ఒంటరిదాన్ని అనే ఒక భరోసాతో బ్రతుకుతూ ఉన్నావు తల్లి. నీవు ఈ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు నీ యొక్క జీవిత రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నావమ్మా. బిడ్డ, శ్రద్ధగా విను. ఎందుకు ఇలా చెబుతున్నానంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ జీవితంలో సంతోషాలు, బాధలు శాశ్వతం కాదు. అలాగే కష్ట నష్టాలు కూడా శాశ్వతం కాదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యలనేవి వస్తూనే ఉంటాయి బిడ్డ. ఈ జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, క్షణాన్ని జాగ్రత్తగా వాడుకొని సమయాన్ని వృధా చేయకుండా ఏదో సాధించాలి అనేటువంటి పట్టుదలతోటి సమయంతో పాటు పరిగెడుతూ కోట్లు సంపాదించేవారు ఈ రోజున ఎన్నో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారమ్మా. అలాగే ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తిని కష్టపడి శ్రమ చెమటోర్చి ఎండనక వాననక శ్రమించే మనుషులు మాత్రం కమ్మగా ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉన్నారు బిడ్డ. అర్థం చేసుకో, కోట్లున్నంత మాత్రాన సరిపోదు తల్లి.
ఆరోగ్యం ఉండాలి. ఏమీ లేనివాడు కూడా, దేనిని పట్టించుకోనివాడు సమయానికి 4 ముద్దలు తిని చాలా సంతోషంగా ఉంటారమ్మా. ఏదైనా సరే మనిషి యొక్క మనసు మీద ఆధారపడి ఉంటుంది. తల్లి, నువ్వు కష్టపడుతున్నావమ్మా, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ బిడ్డ, ఈ కష్టాలు శాశ్వతం కాదు. త్వరలోనే నీ తండ్రి నీకు పరిష్కారం చూపిస్తారు బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నీ తండ్రి సమాధానమిస్తారు. తల్లి, దేని గురించి అతిగా ఆలోచించవద్దు. నీ బాబా నిన్ను తక్కువ చేసి చెప్పడం లేదమ్మా. నువ్వు చాలా గొప్ప కష్టాలను అనుభవించావు తల్లి, నేను ఒప్పుకుంటాను. ఎంతో శ్రమించావు, ఈరోజు వరకు సంతోషం లేకుండా గడుపుతూ ఉన్నావు. ఇకపై నువ్వు నిజంగా సంతోషంగా ఉంటావు, నిజమైన ఆనందాన్ని పొందుతావు. తల్లి, నీ బాబా నీకు ఇస్తున్న మాట ఇది. తప్పకుండా నా మాటను నేను నిలబెట్టుకుంటాను బిడ్డ. చూడు తల్లి, నువ్వు పోల్చుకోవడం ఆస్తిపాస్తులను కాదు, నీ ఆరోగ్యాన్ని పోల్చుకో. ఎటువంటి కష్టంలోనైనా సరే ఆ సమయంలో నువ్వు బయటపడుతున్నావా లేదా, దానికి కారణం ఎవరో గుర్తించు తల్లి. నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నానమ్మా, నీతోనే నడుస్తూ ఉన్నాను. ప్రతి ఆపద సమయం నుంచి నిన్ను తప్పించి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. తల్లి, బాగా గమనించు. నువ్వు ఈ తండ్రి చేతిని పట్టుకొని నడుస్తూ ఉన్నావు. బిడ్డ, నీ లక్ష్యం చెప్తాను, గుర్తుపెట్టుకో. లేని దానికోసం పోరాడు, కష్టపడి సంపాదించుకో, కానీ ఈర్షపడవద్దు. ఎవరి దగ్గర ఎక్కువ సంపద ఉందనో, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందనో వారిని చూసి ఈర్షపడవద్దు. లేని దానిని నువ్వు సంపాదించుకో. తప్పకుండా నువ్వు సంపాదించగలవు తల్లి. నీకు అంత సామర్థ్యాన్ని ఇచ్చే నేను కిందికి పంపాను. నువ్వు సాయి బిడ్డవి, నువ్వు దేనినైనా సాధించగలవు బిడ్డ. పనిని మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు నిలబడాలి తల్లి. తప్పకుండా విజయం సాధిస్తావు. ఇప్పటి వరకు నువ్వు మధ్యలోనే నువ్వు పూర్తి చేయకుండా ఆపేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ అవి పూర్తి చేసి ఉంటే కనుక ఈరోజు నువ్వు వేరే స్థాయిలో ఉండేవానివి. నీ స్థాయి వేరేగా ఉండేది బిడ్డ. కానీ కొన్ని భయాందోళనలతో, కొంతమంది మాటలు నిన్ను వెనక్కి లాగడం ద్వారా నువ్వు ఆ పనులను మధ్యలోనే ఆపేశావు. బిడ్డ, మళ్ళీ చెబుతున్నాను, నీపై నువ్వు నమ్మకం ఉంచు. పని మొదలు పెట్టే ముందు ఆలోచించు. మొదలు పెట్టాక పూర్తి చేసే తీరాలమ్మా. చివరి వరకు నీ తండ్రి నీకు తోడుగా ఉంటారు. ఇదే నీ జీవిత లక్ష్యం. అర్థమవుతుందా తల్లి? ఈ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకో. నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో నీ కళ్ళకి కట్టినట్టు నువ్వే చూస్తావమ్మా. ఇప్పటి వరకు నీకు దూరంగా నడిచిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. బిడ్డ, ఇది నీ బాబా నీకిస్తున్న మాట. తప్పకుండా నెరవేరుతుంది. ఆ రోజులను అతి త్వరలోనే నువ్వు చూస్తావు. నువ్వు సాధించే విజయంతో పాటు నీకే కాదు బిడ్డ, నీ ఇంటిల్లపాదికి గౌరవం లభిస్తుంది. ఎక్కడ చూసినా చేతులెత్తి దండం పెట్టేటువంటి గౌరవం నీ కుటుంబానికి లభిస్తుంది. అంత గొప్ప స్థాయికి నువ్వు చేరుకుంటావు తల్లి. ఇక దేని గురించి ఆలోచించకు. భారం ఈ తండ్రి పైన వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకి ఈరోజు అందించారండి. దాని ద్వారా వారి లక్ష్యం ఏంటో బాబాగారు చెప్పారు. ఈ సందేశం వినేటప్పుడే మనకు అర్థమైపోయి ఉంటుందండి. బాబాగారు చెబుతూ ఉన్నారు, నువ్వు ఎన్నో పనులు తలపెట్టావు కానీ పూర్తి చేయకుండా ముగించేశావు. ఎన్నో పనులు ఉన్నాయమ్మా అలాంటివి, కానీ అవి కానీ పూర్తి చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి వేరేలా ఉండేది, నీ స్థాయి వేరేలా ఉండేది. కానీ అది నువ్వు చెయ్యలేక ఆపలేదు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడి ఆపేశావు. కానీ ఆ పని పూర్తి చేయగల సత్తా నీ దగ్గర ఉంది తల్లి. పరాయి వారి మాటలు వినడం వల్ల నీ జీవితాన్ని నువ్వు కోల్పోవలసి వచ్చింది ఇప్పటి వరకు. ఇక చాలమ్మా. ఏదైనా సరే పని మొదలు పెట్టే ముందు ఆలోచించాలి బిడ్డ. పని మొదలు పెట్టాక పూర్తయ్యేదాకా నిలబడాలి. నువ్వు చివరిదాకా ఆ పని పూర్తయ్యేదాకా నీ బాబా నీ చేతిని పట్టుకునే ఉంటారు. విజయాన్ని నీకు చేకూర్చిన దాకా నువ్వు నిద్రపోయినా నీ బాబా నిద్రపోరమ్మా అని బాబా గారి మాటలలో అంతరార్థం.
పని మొదలుపెట్టే ముందు ఆలోచించాలండి. మొదలుపెట్టాక నువ్వు బాబా బిడ్డవి, నువ్వు దేనినైనా సాధించగలవు, ఆ సామర్థ్యం నీకుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇదేనండి బాబాగారు తన బిడ్డలకు చెప్పినటువంటి వారి జీవిత లక్ష్యం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.